నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమాని గారు. మేడం నమస్తే. నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి వికృత స్వరూపం కావచ్చు, వికృత చేష్టలు కావచ్చు, ఆలోచనలు కావచ్చు, ఎలా ఉంటాయో మనం చూస్తూ వస్తున్నాం. అయితే దానికి నిదర్శనంగా ఇప్పుడు వాళ్ళ సోషల్ మీడియాకి సంబంధించినటువంటి ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నారో ఆయన్ని అరెస్ట్ చేశారని చెప్పి అయితే మనకు తెలుస్తుంది. అదేవిధంగా ఎందుకు అరెస్ట్ చేశారంటే ఖచ్చితంగా మళ్ళీ ఇంకొకసారి నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల్లో కత్తి పెట్టేసి మళ్ళీ నారాసుర రక్త చరిత్రను గుర్తు చేస్తూ ఈరోజు ఈ పిక్ ఏదైతే ఉందో వాళ్ళ అఫీషియల్లో వేయడం కావచ్చు నిన్న, ఇప్పుడు దీనిపైన అరెస్ట్ జరిగిందన్న సంగతి తెలుస్తుంది. వాస్తవానికి దీనికన్నా ముందే అరెస్ట్ ఒకటి జరుగుంటే ఇది జరిగేది కాదని చెప్పి కొంత చర్చ అయితే నడుస్తుంది. ఏంటి గతంలో దేని మీద అరెస్ట్ చేయలేదని చెప్పి ఇది జరిగిందంటే ఏం చెప్తారు? మీరు ఇది చూసే ఉంటారు. సో మీరు చేయాల్సిన పని ఏంటంటే ఆ నారాసుర రక్త చరిత్ర ఇది రెండు వేయండి, వేసి తీరాలి. ఎందుకంటే మీకు ఇక్కడ వేరియేషన్ మీరు గమనించే ఉంటారు. ఇక్కడ ఒకటి మిస్సింగ్ కదా, ఇది దీని గురించి తర్వాత మాట్లాడతా. మీరు అడిగిన దానికి అసలు ముందు మాట్లాడుకున్నాక ఈ విషయంలోకి వద్దాం. ఆ రోజు ఒక తల్లి, ఒక చెల్లి, ఒక బాబాయ్, ఒక కోడికత్తి శ్రీను, ఫైనల్గా ఒక నారాసుర రక్త చరిత్ర. అది ఆ యాడ్ చంద్రబాబు నాయుడు గారి చేతిలో కత్తి, చుక్కలు పడుతూ అందులో రక్తం చుక్కలు. అంటే ఆయనే చంపేశారు బాబాయ్ని. అప్పుడు ఏం చేసి ఉండాలండి? ఎవరిని అరెస్ట్ చేసి ఉండాలి ఆ రోజు? అప్పటికి ఇంకా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగానే ఉన్నారు. ఈయన ప్రతిసారి అయ్యో పాపం, పోన్లే పాపం, ఈ పాపం అనేది ఈయన్ని చుట్టుకుంటుంది. ఎవరిని? చంద్రబాబు నాయుడిని. ఆ రోజు భారతీరెడ్డిని అరెస్ట్ చేసి ఉంటే అసలు విషయం ఇంత దూరం రాదు. 2019 ఐఎమ్ టాకింగ్ అబౌట్. 2019లో చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి అయ్యి ఉండేవాళ్ళు ఖచ్చితంగా, అవునా? మరి ఎందుకు చేయలేదు? ఆయన చాలా చేయలేదు, దాని మీద కేసు కూడా వేయలేదు. అది కూడా ఒక మైనస్. అంటే మంచితనం అనేది అన్ని చోట్ల పనికిరాదు. శత్రువు ఎంతటి వాడైనా, చిన్నవాడైనా, పెద్దవాడైనా ముందు మనం వాళ్ళ మీద ఒక ఏమంటారు చర్య ఉండాలి, ప్రతిచర్య ఉండాలి. అది లేదు ఈయన దగ్గర. ఈయన ఎంతసేపు అభివృద్ధి, మంచితనం, అందరూ బాగోవాలి, సర్లే వాడే పోతాడు పగవాడు, ఈ పాపాలు ఇవన్నీ ఈయన మానుకోవాలండి. ఇంకా మారట్లేదు చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికి కూడా. నిన్న మనం మాట్లాడుకున్నాం ఇది రాధాకృష్ణ విషయంలో. ఆ క్వశ్చన్ మార్క్ పెట్టి వదిలేశాక ఆ క్వశ్చన్ మార్క్ గురించి మనం విశదీకరించి మాట్లాడినప్పుడు ఆయన ఎన్ని మంచి పనులు చేశారో, ఎందుకు పోన్లే అని వదిలేశారో ఇవాళ ప్రజలకు కూడా ఆగ్రహం వస్తుంది దాని మీద. అంటే మంచితనం పనికిరాదు, మీరు ఎవరిని కూడా మంచిగా చూసి వాళ్ళకి హెల్ప్ చేయకూడదు, అది వాళ్ళు అంటూ ఉన్నది. అంటే మీరు ఇందాక అన్నట్టు నారాసుర రక్త చరిత్ర అని చెప్పి రాసినటువంటి ఒక పత్రిక కావచ్చు, ఛానల్ కావచ్చు, వాటన్నిటికీ కూడా పూర్తి డైరెక్టర్గా ఉన్నటువంటి ఒక భారతిరెడ్డి గారిని ఆ రోజు అరెస్ట్ చేసి ఉంటే ఈరోజు ఈ చర్య మళ్ళీ ఇంకోసారి జరగదని చెప్పి అంటున్నారు. కానీ గతంలో భారతిరెడ్డి గారిని అరెస్ట్ చేయలేదు కాబట్టి వీటిని చులకనగా తీసుకొని ఇలాంటి వాళ్ళు చాలామంది చాలా రకాల పోస్టులు పెడుతూ వస్తున్నారు. సో ఇప్పుడు దీనిపైన సరైన యాక్షన్ తీసుకోకపోతే, ప్రజల్లోకి వెళ్తే ప్రజల ఆగ్రహానికి గురైతే అంబటి రాంబాబుకి ఏం జరిగిందో, అదేవిధంగా జోగి రమేష్ ఇంటి దగ్గర ఏం జరిగిందో అదే జరిగిద్ది అనేటువంటి దానిపైన ఇప్పుడైతే రియాక్ట్ అయ్యారు, అరెస్ట్ అయితే చేశారు. కానీ వాళ్ళు ఇక్కడితో ఆపుతారా, మళ్ళీ ఇలాంటి చర్యలే చేస్తారా? వాళ్ళకున్న ఆప్షన్స్ ఏంటంటే ఏం చెప్తారు? అంటే మీకు మన కోర్టు తీర్పు ఇచ్చింది కదా, మన కోర్టు ఏం చెప్పింది పోలీసుల్ని? మీరు ఇలాంటి పోస్టులు పెట్టినప్పుడు, ఫస్ట్ పోస్ట్ పెట్టినప్పుడే మీరు ఎందుకు అరెస్ట్ చేయలేదు? మీరు చేసుంటే ఈరోజు వీళ్ళు ఇలా రెచ్చిపోయి ఉండేవాళ్ళు కాదు అని పోలీసులు తిట్టిందా? వైసీపీ హయాంలో పోస్టులు వచ్చినప్పుడు వాళ్ళే పెట్టుకున్నారు కదా, అప్పుడే మీరు ఎందుకు అరెస్ట్ చేయలేదని అడిగింది. సో అందుకని ఇవాళ పోలీసులు వాళ్ళ డ్యూటీ వాళ్ళు సక్రమంగా చేశారు. ఇవాళ అతను విలేకరుగా పనిచేశాడు, అతను తప్పు చేసి ఉంటే మీరు చెప్పాలి ఒక ప్రెస్ మీట్ పెట్టి అని. ఇవాళ పేర్ని నాని ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడటం బుద్ధి లేనివాడు కాకపోతే మరి నువ్వు నారాసుర రక్త చరిత్ర గురించి మాట్లాడకపోయావా? ఇవాళ ఇతను పెట్టిన ఈ రక్త చరిత్ర గురించి కూడా మాట్లాడకపోయావా? నువ్వు కూడా రెండు చూపించి ఇగో ఇలా పెట్టాడండి తప్ప అని అడగాల్సింది ప్రజల్ని. అడగాలి కదా నీకు దమ్ముంటే. ఇవాళ శ్రీహరిని ఎందుకు అరెస్ట్ చేశారని అడుగుతావేంటి? వెళ్ళి నువ్వు కోర్టును అడుగు. ఇవాళ జడ్జిమెంట్ ఇచ్చిన జడ్జి గారిని వెళ్ళి ఏంటి సార్ ఇలా అరెస్ట్ చేశారు, మీరు ఎందుకు చెప్పారు అరెస్ట్ చేయమని అడుగు దమ్ముంటే.
అది మానేసి పోలీసులు మీరు ఎవరి కళ్ళల్లో ఆనందం చుట్టం కోసం అరెస్ట్ చేశారు అని వాళ్ళు పోలీసులు నిలదీస్తాడేంటండి? పోలీసుల డ్యూటీ ఇవాళ వాళ్ళు సక్రమంగా చేశారు, వాళ్ళు 5 ఏళ్ళు పోలీసులు అని మర్చిపోయారు. ఇవాళ మేము పోలీసులో మా డ్యూటీ ఇది, మా కోర్టు కూడా గుర్తు చేసిందని వాళ్ళు గుర్తు పెట్టుకుని వెంటనే అరెస్ట్ చేయడం జరిగింది. వాస్తవానికి ఇప్పుడు ఇది జరిగిన తర్వాత ఇంకా తెలుగు ప్రజలు ఎక్కడున్నా సరే ఇప్పటికీ కూడా మాట్లాడుకుంటుంది ఏంటి అంటే, ఆ రోజు నారాసుర రక్త చరిత్ర కూడా బయట తీయాలి, దానిపైన విచారణ చేయాలి. అసలుకి ఆ రోజు వివేకానందరెడ్డి గారు చనిపోక ముందే ఏ వార్తలు వచ్చాయి, చనిపోయిన తర్వాత ఏ వార్తలు వచ్చాయి, ఎవరి మీద ఏమేం జరిగాయి. వాస్తవానికి ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు గారికి కావచ్చు, అదేవిధంగా బీటెక్ రవికి కావచ్చు, అదేవిధంగా ఆదినారాయణ రెడ్డి కావచ్చు, ప్లస్ అదేవిధంగా చూసుకుంటే మనకి లోకేష్ గారికి కావచ్చు, వీళ్ళకి ఎక్కడైనా సరే సంబంధాలు ఉన్నాయా, ఎందుకు ఈ వార్తలు రాశారు, ఎటువైపు డైవర్ట్ చేశారు, ఇవన్నీ కూడా బయట తీయాలి, వాళ్ళను కూడా అరెస్ట్ చేయాలని చెప్పేసి అంటున్నారు. సో ఖచ్చితంగా ఇప్పుడు దీని మీద చర్య తీసుకున్నారు కాబట్టి నారాసుర రక్త చరిత్ర మీద చర్య తీసుకునే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటే ఏం చెప్తారు? ఉండాలండి, ఎంతవరకు ఉన్నాయి కాదు, ఎంతవరకైనా వెళ్ళండి, కానీ తీసుకోండి. మీరు అన్నట్టుగా అందులో వీళ్ళ పాత్ర ఏంటి, ఓ చంద్రబాబు నాయుడు కావచ్చు, ఆదినారాయణ రెడ్డి కావచ్చు, లోకేష్ కావచ్చు, బీటెక్ రవి కావచ్చు, వీళ్ళ పాత్ర ఏంటి, ఎందుకు వీళ్ళని ఇన్వాల్వ్ చేశారు? మీరు అన్నట్టుగా గుండెపోటు నుంచి అది గొడ్డలపోటుగా ఎలా మారింది, అసలు ఈ యాడ్ ఏ రోజు రిలీజ్ చేశారు, ఏ టైంకి ప్రింట్ చేశారు, ఎవరు చేశారు, ఎక్కడ చేశారు, ఎందుకు వేశారు, దీనికి కారకులు ఎవరు, ఇవన్నీ కూడా రావాలి. సో ఇవాళ దాని మీద ఒక ఇన్వెస్టిగేషన్ టీమ్ని వేసి ఖచ్చితంగా దాన్ని బయటకు తీసి దాంతో దీన్ని లింకప్ చేసి మొత్తం ఇది ప్రజలకు వివరించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది, రాష్ట్ర ప్రభుత్వం మీద. అందుకని ఇందులో ఏమి తప్పులేదండి. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు అయ్యాక ఇవాళ ఎందుకు చేయమని అడుగుతున్నామంటే, ఇప్పటికైనా కోర్టు చెప్పింది కాబట్టి దే షుడ్ డూ. తర్వాత ఇక్కడ మీరు ఇవాళ ఈ పోస్ట్ ఏదో చెప్పారు కదా, శ్రీహరి పెట్టింది, ఇక్కడ ఇతను ఏం రాశాడంటే బాబు కెరీర్ మొత్తం హత్యా రాజకీయాలే. ఇక్కడంటే ఆయన ఒక విషయం మర్చిపోయాడు, అందుకని గుర్తు చేద్దామని. ఎన్టీఆర్ ప్రభుత్వంలో రాజ్యాంగ శక్తిగా ఎదిగిన బాబు. రాజ్యాంగ శక్తే ఉంది. ఇప్పుడు ఎవరికి తెలివి ఉంటే వాళ్ళు ఎదుగుతారు. మంచి సలహాలు ఇచ్చేవాడు ఎప్పుడూ కూడా ముఖ్యమైన వాళ్ళకి పక్కనే ఉంటారు. అది ఏ ప్రభుత్వంలో అయినా అంతే కదా. మంచి సలహాలు ఇచ్చినా చెడ్డ సలహాలు ఇచ్చినా, అంటే చెడ్డ సలహాలను ఎందుకు అనాల్సి వచ్చిందంటే సజ్జల్ని గుర్తుపెట్టుకుని నేను అంటున్నా. తర్వాత మల్లెల బాబ్జీ అనుమానాస్పద మృతి వెనుక బాబు హస్తం. ఈయన చూశాడు వెళ్ళి, ఆ హస్తం ఉందా ఆయన దగ్గర, బాబు హస్తం ఉందా చూపించమనండి. తర్వాత వంగవీటి రంగా పింగళి దశరథరాం హత్యల్లోనూ బాబు పాత్ర, ఆ పాత్ర ఎక్కడుందో చూపించాలి. బాబు హయాంలోనే వైఎస్ రాజారెడ్డి హత్య. వైఎస్ రాజారెడ్డిని ఎవడు హత్య చేశాడో మీ జగన్మోహన్ రెడ్డిని అడుగు చెప్తాడు. తర్వాత హంతకులకు హైదరాబాదులో షెల్టర్, అది కూడా ఎవరిచ్చారో నువ్వు మీ జగన్మోహన్ రెడ్డిని అడుగు. ఇక్కడ మరి బాబాయ్ గురించి ఎందుకు రాయలేదు సార్? ఆ రోజు నారాసుర రక్త చరిత్ర, వైఎస్ వివేకానంద రెడ్డి ఫోటో, తర్వాత ఈయన చేతిలో కత్తి రక్తం, మరి ఇవాళ అది మిస్ అయింది ఏంటి? అంటే వీళ్ళు ఒప్పేసుకున్నారేమో, లేదు మేము చేసాం అయిపోయింది. సో కాబట్టి కారణం మా అవినాష్ రెడ్డిదే. వాళ్ళు కూడా చాలా కరెక్ట్ గానే రాశారంటున్నారు. ఎందుకంటే అక్కడ వివేకానంద రెడ్డి గారి ఫోటో ఎందుకు మిస్ చేశారంటే 100% అక్కడ ఆ యొక్క హత్య మేమే చేసామని చెప్పి సిబిఐ చెప్తుంది, పోలీసులు చెప్తున్నారు, పులివెందుల ప్రజలు కూడా మళ్ళీ కోర్టుకి వెళ్ళారు. కాబట్టి అవసరం లేదు, మేము మా ఖాతాలో వేసేసుకున్నాం అని చెప్తున్నారు. ఇది కూడా మీరు హైలైట్ చేయాలి. ఎందుకంటే పాపం వాళ్ళంతా వాళ్ళు ఒప్పుకొని ఇవాళ, అంటే ఎప్పుడు కూడా ఎంత తెలివైన వాడైనా ఎక్కడో ఒక చోట దొరుకుతాడు, అంటే తప్పు చేసినవాడు. అట్లా ఇవాళ వీళ్ళు దొరికారు. సో ఇవన్నీ కూడా మీరు వివరంగా చెప్పండి దయచేసి, బికాజ్ ప్రజలు కూడా సంతోషిస్తారు. ఎందుకంటే అందరికీ బుర్ర పగిలిపోతుంది. ఏదో బేతాళ ప్రశ్న ఉంటుంది చూడండి, హూ కిల్డ్ బాహుబలి లాగా హూ కిల్డ్ బాబయ్య అనేది ఇప్పుడు ప్రజల్ని తొలిచేస్తున్న ప్రశ్న. ఆ ప్రశ్నకి ఇవాళ వాళ్ళు మంచి చక్కని సమాధానం ఇచ్చారు కాబట్టి ప్రజలు ఇప్పుడు ఊపిరి పీల్చుకోవచ్చు. అంటే ఇవాళతోటి వాళ్ళ అనుమానానికి లేదా వాళ్ళ సందేహానికి ఒక సమాధానం దొరికిందండి. మొత్తం మీద ఒక చెడులో ఒక మంచి, ఒక మంచిలో ఒక చెడు అని ఇవాళ వాళ్ళు వేసిన పోస్టరే వాళ్ళని పట్టించింది. సో చూద్దామని ఖచ్చితంగా ఏదైతే అనుకోకుండా శ్రీహరి రాసినటువంటి ఒక ఈ పోస్టర్తో నారాసుర రక్త చరిత్ర గురించి కూడా ఇప్పుడు విచారణ జరగాలి, అప్పటి వాళ్ళను కూడా అరెస్ట్ చేయాలని చెప్పి కోరుతున్నారు. అప్పుడు ఎవరైతే ఆ యొక్క పత్రికకు కావచ్చు దానికి యాజమాన్యాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేయాలి తప్పదని చెప్పి అంటున్నారు. సో చూద్దాం జరగబోతుంది. నమస్తే. నమస్తే అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.